ప్రభుత్వంలో మోసపోయి ఈరోజు చతికిల పడిన రోజు. అందుకే ఎవరు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలంటే జరుపుకోలేని పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు మహిళా సాధికారత దిశగా మహిళకి ఆర్థికంగా భరోసా ఇవ్వటం, రాజకీయంగా వాళ్ళని ఎదిగేదానికి అన్ని అవకాశాలని కల్పించడమే కాకుండా సామాజికంగా వాళ్ళు నిలదొక్కునే విధంగా మనసున్న నాయకులుగా ప్రతి మహిళ గుండెల్లో ఈరోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా గుడి కట్టుకున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలు మహిళల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు. ఇల్లు ఇస్తే మహిళ పేరు మీద, చేయూత ఇస్తే, ఆసరా ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, సున్నా వడ్డీ ఇచ్చినా, ఏది ఇచ్చినా మహిళ పేరు మీద ఇచ్చి మహిళని ఎలా గౌరవించారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. మహిళ చేతికి డబ్బు వెళ్తే అది సక్రమంగా ఆ కుటుంబం కోసం ఖర్చు చేస్తుంది అన్న నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళటం, అది నిజంగా 100% మన మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవడం మనం కళ్ళారా చూసాం. అలాగే రాజకీయంగా చూస్తే 50% నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఎంతో మంది మహిళలు జడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా ఇంతమంది బయటకు వచ్చి మహిళల కోసం పోరాడుతూ మహిళలకి రావాల్సిన అన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా అన్న ఇచ్చిన ప్రతి పథకాన్ని మహిళకి చేరవేసిన ఘనత మహిళకి దక్కిందంటే అది ఒక్క జగనన్న వల్లే. అలా ప్రతిదీ కూడా జగనన్న సహాయ సహకారాలతో మహిళలు తమ చుట్టూ ఉన్న మహిళల్ని ఏ విధంగా సాధికారత దిశగా నడిపించారో మనం కళ్ళారా చూసాం. అలాంటి మహిళలకి ఈరోజు తమకు ఒక సమస్య వచ్చినా, ప్రభుత్వం తమకు మోసం చేసినా ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, ఏం చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితికి భయభ్రాంతుల్ని గురి చేశారు. ఎవరైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని, మోసాల్ని ఎత్తి చూపిస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి ఏ విధంగా పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు, నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా పోలీసుల్ని రిక్రూట్ చేయటం కానీ ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం. కానీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి దాన్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం కళ్ళారా చూసాం. అంటే మహిళ అంటే గౌరవం లేదు, మహిళ అంటే అభిమానం లేదు, మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే హోంమంత్రి అనితకి లేకపోవటం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి గుర్తురానన్ని పథకాలు, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, సున్నా వడ్డీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పథకాలు ఇస్తున్న కుప్పంలో గంజాయి సాగు ఈరోజు ఎకరాలకు ఎకరాలు జరుగుతుంది. అలాగే ఈరోజు సీఎం గారు నివాసం ఉంటున్న ఈ గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కి అడ్డాగా మారింది. ఇక హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న వైజాగ్ లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా సాగుతుంది, డ్రగ్స్ కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి, సిగ్గుపడాలి, వాటిని అరికట్టాలి. ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది. ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మీకు ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా, ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు. కానీ మీరు అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో
మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి, సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా. కేవలం రాజకీయం కోసం వాడుకొని ఈరోజు వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించావని ఆ తల్లే చెప్తుందంటే మీరెంత మహిళా ద్రోహి అర్థమవుతుంది. వాలంటీర్లుగా ఉన్న ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెళ్లతో సమానం. వీళ్ళందరూ కూడా 5,000కి ఏమి వస్తుంది, 10,000గా వీళ్ళకి చేయిస్తాను అన్నావు. ఈరోజు అధికారంలోకి వచ్చాక 1,70,000 మందిని రోడ్డున పడేసి ఉద్యోగాలు